హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. గుంటూరు కారం మూవీ నుండి రిలీజ్ అయిన ఓ మై బేబీ ట్విట్టర్లో చాలా హంగామా క్రియేట్ చేసింది. సాంగ్ బాలేదు అంటూ అభిమానులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వరకు ఓకే, కానీ టీంని తిడుతున్నారు. తమన్ మ్యూజిక్ బాలేదు అని, రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ చాలా వర్స్ట్గా రాశారు అని తిడుతున్నారు. అసలు ఆయన్ని తిట్టే హక్కు మనకెక్కడిది? అసలు మనం ఎవరు? అయితే ఈ విషయం మీద నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. కరెక్ట్గా మాట్లాడుకుంటే అందరూ ట్రోల్స్ చేసినంత వర్స్ట్గా లేదు సాంగ్. ఓ మై బేబీ అనేది ఒక లవ్ మెలోడీ సాంగ్. ఆ సాంగ్ ఉంటే తీరే అంత. ఆ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో మనకి తెలీదు. సో లిరిక్స్ని తప్పుపట్టడానికి లేదు ఇక్కడ. లిరిక్స్ బానే ఉన్నాయి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చలేదు అని చెప్పడంలో తప్పులేదు. కానీ రామజోగయ్య శాస్త్రి గారిని తిట్టడానికి మనమెవరం అసలు? ఎంత ఫ్యాన్ అయితే మనకి ఆ రైట్ లేదు కదా. ఆయన ఒక గొప్ప రచయిత. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. మహేష్ బాబు గారికి ఆయన చాలా మంచి సాహిత్యంతో పాటలిచ్చారు గతంలో. శ్రీమంతుడు అండ్ భరత్ అనే నేను మూవీస్కి సింగిల్ కార్డ్ రాశారు ఆయన. ఆ రెండు మూవీస్ చార్ట్ బస్టర్ ఆల్బమ్సే. దూకుడు మూవీలో 3 or 4 సాంగ్స్, కలేజా మూవీలో 5 సాంగ్స్, ఇలా ఎన్నో మంచి పాటలు, మంచి లిరిక్స్ ఇచ్చారు మహేష్ బాబు గారికి. అంతెందుకు, మొన్న రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ రాసింది కూడా ఆయనే కదా. అప్పుడు పొగిడారు కదా మరి. ఆ సాంగ్ని హిట్ చేశారు కదా. ఫ్యాన్స్ ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహేష్ బాబు గారికి సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఎలా అయితే ఉందో, రామజోగయ్య శాస్త్రి గారికి కూడా సరస్వతి పుత్ర అనే ట్యాగ్ ఉంది. అలాంటి ట్యాగ్ ఊరికే సింపుల్గా వచ్చేదు. ఎంతో కష్టపడి సంపాదించుకోవాలి. మనం ఎప్పుడైనా కలం పట్టుకొని రాస్తే గదా తెలిసేది. ఒక్కో అక్షరం రాసి పదాలు అల్లడానికి ఎంత ఆలోచించాలో అని. ఒక్క సాంగ్ ఫైనలైజ్ అవ్వడానికి ఎన్ని వర్షన్స్ రాస్తారో మనకేం తెలుసో? రాయడం అంత ఈజీ కాదు. మీరు కమెంట్స్లో తిట్టడం, ట్వీట్స్ పెట్టడం అంత ఈజీ అయితే అస్సలు కాదు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే విధానమేంటో తెలుసుకోవాలి మనం. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.